సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో కనకదుర్గ అమ్మవారు దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్థానిక కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఉదయం 9 గంటలకు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే కలశ ప్రతిష్ఠ చేసి అమ్మవారిని రజిత కవచాలంకృత బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిర్మలమైన మనసుకు నిత్య సంతోషానికి చిహ్నాలు చిన్నారులని, బాల్యం దైవత్వంతో సమానమని ప్రతిష్టాత్మకంగా నిరూపించడమే ఈ రోజు అలంకరణలోని ఆంతర్యమని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈరోజు మొదటి రోజు అమ్మవారికి కలశ స్థాపన జరిగింది. ఆ తర్వాత ఈరోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే చిన్నారి పిల్లలు వీళ్ళందరూ కూడా దైవ స్వరూపులు. వాళ్ళని గిజ్జేస్తే దైవత్వాన్ని మనం పొందుతాము. తర్వాత మనోవికారాలకు లోను కాకుండా ప్రశాంతమైన జీవితం కలుగుతుందని పెద్దలు చెప్పారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించి పూజా కార్యక్రమాలు జరపడుతూ ఉన్నాయి. అరుణకిరణ జాలయ రంజిత శావకాశ పుస్తకా వీధి హస్త ఇదవకరాఖ్యా పునః కలహార సంస్థ కళ్యాణశీల అమ్మవారిని బాలా త్రిపుర సుందరిని ఎవరైతే ఆరాధిస్తారో అన్ని అనుష్ఠానాలకు కూడా అధిష్టాన దేవత అయిన యొక్క బాలా త్రిపుర సుందరిని దర్శించిన వారికి ఎటువంటి ఈతి బాధలు ఉండకుండా సకల కళ్యాణాలు కూడా కలగజేస్తుందని